వాటర్ కోసం పైప్ లైన్స్ వేసుకున్నారనమాట. ఇప్పుడు మన పొలంలో కూడా మనం అయితే ఇట్లా పైప్ లైన్స్ వేసుకోవాలి. మన పైప్ లైన్స్ అయితే ఏం లేవు, అన్న అయితే కొనాల్సి వస్తుంది. ఈరోజు అయితే మొత్తము అంతా చూపిస్తారండి ఎట్లయితే ఏందో. మా పొలం పక్కన బావి అనమాట. ఇది బావి అయితే మొత్తం మూసుకుపోయింది, కనిపిస్తుంది. చెట్లు గిట్లు అన్నీ ఎట్లా విరిగిపోయినాయి చూడండి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. హాయ్ దోస్తులు, చెప్పమా. హాయ్ చెప్పు. ఏదో మా పొలంకి వెళ్తున్నాం. మా పొలంలో మొత్తం పాత పంట అంతా పెరిగిపోయి ఎండిపోయింది అనమాట. అది ఏమంటారు కదా, సప్పనం. దాన్ని మొత్తం నరికేసి నీటి పొలం చేసేసి ఉల్లిపాయలు వేస్తాం అనమాట. అన్నీ చూపిస్తాను చూడండి. ముందు ఎలా ఉందో. ఇంకా వెళ్ళాలన్నమాట, దూరం ఉంది. దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ముందు చూడండి, ఈ చెట్ల వెనకే ఉంటుంది అనమాట పొలం. అక్కడికి వెళ్ళాలి, వేరే వాళ్ళ పొలాలు ఇవి, దారి అనమాట. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి. మిరపకాయలు అనమాట ఇవి, మిరపకాయలు. ఏంటి మావి? పచ్చిమిర్చి అంట. అది ఇది గోకరకాయ అంటే. ఇది గోకరకాయ చూడు, చిన్న చెట్లు ఎట్లున్నాయి. అన్ని గోకరకాయ చెట్లు అనమాట. వాటర్ కోసం పైప్ లైన్స్ వేసుకున్నారనమాట. ఇప్పుడు మన పొలంలో కూడా మనం అయితే ఇట్లా పైప్ లైన్స్ వేసుకోవాలి. మన పైప్ లైన్స్ అయితే ఏం లేవు, అన్న అయితే కొనాల్సి వస్తుంది. ఈరోజు అయితే మొత్తము అంతా చూపిస్తారండి ఎట్లయితే ఏందో. అదంతా నీట్గా చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్లెయిన్గా చేసుకోవాలి, పొలాన్ని ప్లెయిన్గా చేసుకొని మొత్తం డ్రిప్పర్ల సాయంతో రేపు చెట్లు వేసుకున్నప్పుడు డ్రిప్పర్ల సాయంతో అయితే మా పంటకైతే నీళ్ళు అందించుకోవాలన్నమాట. ఇక్కడ నీళ్ళు అయితే తక్కువ అనమాట మాకు ఉండేది. కానీ మా లక్ ఏందో కానీ మాకైతే మంచిగా బోర్ అయితే పడింది. ఏమ్మా, ఎన్ని ఇంచులు పడింది మా బోరు? 540 లోతు. అయితే ఎన్ని ఇంచులు వాటర్ వస్తున్నాయి? 2 ఇంచులు వాటర్ వస్తున్నాయి. అంటే 2 ఇంచులు వాటర్ అంటే మస్తు అయిపోతాయి అనమాట ఒక ఎకరానికి. అదే 1/2 ఇంచ్ వచ్చినా కానీ ఎకరానికి అయితే మస్తు అయిపోతాయి అనమాట వాటర్ అయ్యి. చూద్దాం మళ్ళీ. మనం అయితే ఇప్పుడు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. వాటర్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఇట్లా పంటలు అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇన్ని రోజులు అయితే మాకు పంట వేద్దామన్నా వాటర్ లేక బాగా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మా అమ్మ నాన్న బోర్ వేయించారు మాకైతే. మేమైతే ఇప్పుడు వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇన్ని రోజులు లేనందుకు హైదరాబాద్లో కూలి పని 4 పని చేసుకొని బతికేసాం. ఇప్పుడు మా పొలంలో పని చేసుకుంటాం, మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి పని చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. నేను చూద్దాం, పొలం అయితే దగ్గరకు వచ్చింది, చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పత్తి తోట. చూడండి, పత్తి అయితే తీసినారనమాట. కొంచెం ఉంది పత్తి అంతా. ఇది ఇంకా అయిపోయింది. ఈ పొలాన్ని అయితే నరికేస్తారనమాట. నరికేసి మళ్ళీ కొత్తగా ఇంకో పంట వేస్తారనమాట. చూడండి, ఇప్పుడైతే మన పొలం వచ్చేసింది దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడ ముందు అయితే మొత్తం ఎండిపోయిందా. ఇది ఎండిపోయింది ఇక్కడ నుండి ఆ చివరి దాకా అనమాట. మొత్తం ఎండిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని సాఫ్ చేసేసాలన్నమాట. ఇప్పుడు నరకడానికి మా అమ్మ కత్తులు గిత్తులు కొడవేళ్ళు అన్నీ పట్టుకొని వచ్చింది. నేను కూడా ఇదేంది చెలికి ఏమంటారు కదా, చెలికి అది అనమాట. చూడండి ఇట్లా ఎండిపోయింది అనమాట. పార అంట ఫ్రెండ్స్. పార మర్చిపోయినా, ఏమంటారు ఇప్పుడు. మనం వదిలే చాలా రోజులు అయిపోయింది కదా వ్యవసాయం, మనకి చాలా తెలియదు అనమాట. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటా. మీరు కూడా తెలియని ఉంటే మాకు చెప్పండి. చూడండి పంట ఇగో అంతా ఎండిపోయింది అనమాట. ఇది మనదే పొలం. కొత్త బోర్ వేసినాం కదా, అక్కడ ఉన్నారనమాట వాళ్ళు. అదే చూద్దాం. ఎండిపోయిన పొలం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేయాలన్నమాట. హైదరాబాద్లో ఉన్నాం మేము. హైదరాబాద్ ఉండేసరికల్లా ఇక్కడ మేము చూసుకొని అవ్వదు కదా. ఇంకోటి మాకు వేరే వాళ్ళు అయితే చూడరు అనమాట. ఇటు ఎవరు పొలం పక్కలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మా పని మేమే చేసుకోవాలి. అందువల్ల పొలం అయితే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా చేస్తాం. దీన్ని మంచిగా చేసి పంట వేస్తాం. ఆ వీడియో కూడా వస్తుంది ముందు చూడండి. నా వీడియోస్కి ఫాలో అవుతూ ఉంటే మీకు
మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పటి నుండి అక్కడ అందరు నిలబడ్డారు బోరు దగ్గర మాట్లాడుతున్నారు అన్నమాట. లైన్ అంటే కరెంట్ పైపులు, కరెంట్కి పోల్స్ అయితే వేసి అక్కడ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ నుండి ఇక్కడ దాకా లాక్కోవాలన్నమాట. లాక్కుంటే పోల్స్ కరెంట్ అయితే మనకు వస్తుంది. పొలం పక్కన బావి అన్నమాట. ఇది బావి అయితే మొత్తం మూసుకుపోయింది, కనిపిస్తుంది చూడండి. మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఎట్లా విరిగిపోయినాయి చూడండి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట, వాటర్ని స్టోర్ చేసుకునే ట్యాంకు. అయితే ట్యాంక్ ఇప్పుడు ఎండిపోయింది అనమాట, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం కొత్త మోటార్ వేసినాం కదా, మంచిగా నీళ్ళు వస్తాయి అన్నీ. ఇప్పుడు ఎందుకంటే ఇంకా మొత్తం పైప్ లైన్స్ లాగాలన్నమాట. అక్కడ నుండి ఇక్కడ పైప్ లైన్స్ లాగేసి మొత్తం మంచిగా ఇది ట్యాంకీకి వాటర్ లీక్ కాకుండా ప్లాస్టిక్ కవర్ వేసి అన్నీ మస్తు ఉందన్నమాట. చేసేసి లీక్ కానట్టు వాటర్ని చేసి పెట్టినామంటే స్టోరేజ్ అయితే వాటర్ అయితే అవుతాయేమన్నమాట. ఇప్పుడు చూడూరు ఇక్కడ బావి ఉంది, పాతది అనమాట. బావి అయితే ఎండిపోయింది. ఇప్పుడు చూడూరు ఎట్లుందిడా. ఇక్కడైతే నాగప్ప దేవుడు అనమాట. మనం పూజలు చేస్తుంటాం ఇక్కడ పొలంలో దేవుడిని పెట్టుకున్నాం అనమాట. చూడూరి ఇప్పుడు ఈ పాములు పుట్రలు అన్నీ ఉండొచ్చు. ఎట్లుంది చూడు. ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట, సారీ రూము. ఈ రూము జాగ్రత్త, ఏమైనా పాతది కదా, ఏమైనా ఉండొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చూస్తురా ఇక్కడ 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 ఇది ఉంది కదా, ఈ హోల్లో ఇక్కడ మోటార్ ఉండేది అనమాట. ఈ మోటార్ ఏంటంటే బావిలో ఉన్న వాటర్ని లాగేదనమాట బయటికి. ఇక్కడ ఈ పైప్ ఉందా, ఈ పైప్కి ఇంకో పైప్ వేస్తారు అక్కడ. ఈ మోటార్ అయితే ఇక్కడ కరెంట్ అన్ని పెట్టుకునే వాళ్ళు. ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇక్కడ వైర్లు వచ్చాయి, కరెంట్ వైర్లు. ఈ హోల్ నుండి కరెంట్ వైర్లు వచ్చేవి. ఇక్కడ అది దానికి కావాల్సిన సెటప్ అంటే ఈ మోటార్ కరెంట్ బోర్డ్స్ అవి ఉండేవి. ఈ బొక్కల నుండి పైప్ ఉండేది, చూపిస్తారండి అటువైపు. బావిలో నుండి బయటికి లాగేదన్నమాట. అమ్మో, ఒకసారి చూడండి అక్కడ ఇలా చూపెట్టినా కదా ఇందాక. ఇగో బావిలో నుండి వాటర్ని లాగేది ఈ పైప్ అనమాట. దీని నుండి వాటర్ లాక్కొని ఈ ముందున్న పొలాలన్నిటికీ వాటర్ ఇచ్చేదన్నమాట మా పొలంకి. ఇది మా పొలం, ఇది ఎదురుగా. ఇదైతే వేరేది, ఇది మా పొలం. ఇది ఆ చివరి దాకా. ఇంకా చూడరు బావి ఎట్లుంది, మొత్తం ఎండిపోయింది కదా. నీళ్ళు అయితే ఏం లేవు, కనిపిస్తుండొచ్చు కెమెరాలో చూడండి. ఇవన్నీ దిగిపోవడానికి అనమాట. ఇక్కడ కొంచెం కింది దిగడానికి ఇది ఇలా దిగేసి అప్పుడు అయితే ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ దాకా వాటర్ ఉండేవి అప్పుడు ఒకప్పుడు. ఇక్కడ తను దిగి ఈత కొట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఏం లేదు దీంట్లో. లోపల కూడా ఒక బోర్ ఉందన్నమాట. ఆ లోపల ఆ బోర్ అయితే ఎండిపోయింది, అది వదిలేసినాం ఇంకా దీంతో. ఎందుకని ఇంకోటి అక్కడ ఒకటి గట్టులాగా కనిపిస్తుందా, ఆ గట్టు పైన కూడా మోటార్ ఉండేది. అంటే
అప్పుడు వాటర్ తగ్గిపోయినప్పుడు లోపల బోర్ నుండి వాటర్ లాగడానికి ఇక్కడ మోటార్ ఉండేది. ఈ మోటారు ఇక్కడికి లాగేది, మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో మోటార్ బయటికి లాగేది అనమాట. అప్పుడు ఇదంతా పచ్చగా మంచిగా ఉండేది. ఇప్పుడైతే ఎండిపోయి దరిద్రంగా అయిందనమాట. అయిపోద్ది ఇప్పుడు పూర్వ వైభోగం అయితే మళ్ళీ వస్తుంది. మనకి వాటర్ లేక ఇన్ని రోజులు ఇలా ఉంది. ఇప్పుడైతే వాటర్ బోర్ అయితే పడిందనమాట. ఇప్పుడు అంతా ఈ మధ్య అంతా మెత్తగా దంచుకోవాలన్నమాట. రాళ్ళు, ఈ రాళ్ళని అయితే బాగా దంచాలన్నమాట. అంటే మట్టి రాళ్ళు, ఇవి మట్టి పెళ్ళలు దంచి మంచిగా మెత్త చేసేసి ఉల్లినార వేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఈ ప్లేస్లో ఉల్లినార వేసుకొని మిగతా ఎండిపోయిన పొలంలో వేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, వేసాడవే. చూసారు కదా, మొత్తం దంచుకున్నామాట, మెత్తగా దంచేసినాం. ఇప్పుడైతే పోదులు కట్టాలన్నమాట. పాదులు అంటే లైన్గా మట్టిని అయితే పేర్చాలి, ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే పేర్చుకోవాలి. ఆ మధ్యలో మనము ఉల్లి విత్తనాలు ఉంటాయి, ఆ ఉల్లి విత్తనాలు అయితే వేసి నారుని అయితే తెప్పించాలి. నారుని తెప్పించిన తర్వాత తీసేసి పొలంలో అయితే నాటుకోవాలన్నమాట. ప్రస్తుతానికి ఇది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. మా అమ్మ కష్టపడుతుంది ఆల్రెడీ. కదా ఈ విధంగా అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొక 4 గంటలు కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఒక ఎకరానికి వచ్చేస్తుంది. ఈరోజుకి ఇంతే వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేసి ఫాలో చేసుకోండి. మంచి వీడియోలు వస్తాయి. సరేనా?